హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం. ఒక మొత్తం 14,641/10,000 రేట్లు 2 సంవత్సరాలు అయ్యింది. వడ్డీని వార్షికంగా కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ కలిపితే వార్షిక వడ్డీ రేటు ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 మినిట్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అమౌంట్ బై ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత ఇచ్చారు? మనకి 14,641/10,000 ఇచ్చారు. అయితే ఇప్పుడు దీన్ని అమౌంట్ బై ప్రిన్సిపల్ ని ఏ విధంగా రాసుకోవచ్చు? 11/10⁴ గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు? 2 సంవత్సరాల్లో హాఫ్ ఇయర్లీ కలిపితే అనేసి అంటున్నారు. 2 సంవత్సరాల్లో హాఫ్ ఇయర్లీ ఏమంటున్నారంటే 2 సంవత్సరాల్లో హాఫ్ ఇయర్లీ అనేసి అంటున్నారు. కాబట్టి అప్పుడు మనం n = ఏమవుతుంది? n = 2 × 2 4 అవుతుంది. అంటే 1 + r/200 హోల్ పవర్ 4 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 11/10 హోల్ పవర్ 4. అప్పుడు మనకి అంటే రెండు వైపులా హోల్ పవర్ 4 కామన్గా ఉంది కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది? 1/1 + r/200 11/10 అవుతుంది. ఇప్పుడు r/200 ఏమవుతుంది? r/200 = 11/10 - 1. అప్పుడు r/200 ఎంత వస్తుంది? 1/10 వస్తుంది. అప్పుడు r/200 అప్పుడు r వాల్యూ ఎంత వస్తుంది? r = 1/10 × 200 అంటే r వాల్యూ వచ్చేసి r = 20% అవుతుంది. r = 20% అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే అమౌంట్ బై ప్రిన్సిపల్ = 14,641/10,000. ఇప్పుడు అమౌంట్ బై ప్రిన్సిపల్ ఏ విధంగా రాస్తున్నాం మనం? 11/10 హోల్ పవర్ 4 అంటే 2 సంవత్సరాల హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు కాబట్టి n = 2 × 2 = 4 అంటే 1 + r/200 ఎందుకు రాసామంటే 2 సంవత్సరాలు అనేసి అన్నారు కాబట్టి 1 + r/200 హోల్ పవర్ 4 = 11/10 హోల్ పవర్ 4. అంటే ఇరువైపులా హోల్ పవర్ 4 ని కామన్ గా తీసేసినట్లయితే 1 + r/200 = 11/10 అవుతుంది. అంటే r/200 ఎంత వస్తుంది? r/200 = 1/10 వస్తుంది. అంటే r వాల్యూ వచ్చేసి మనకి ఫైనల్ గా ఆన్సర్ ఎంత వస్తుంది? 20%. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ టిప్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.